కేసీఆర్ గారు నాకు నచ్చాడు, ఎందుకంటే మాలాంటి ఉద్యమకాలను దొక్కింది. వాడిని ఇప్పుడు కూడా కొట్టాలని ఉంది, కేటీఆర్ గారిని కూడా కొట్టాలని ఉంది, కానీ కొట్టలేను. ఎందుకంటే మాలాంటి ఉద్యమకాలను ఏం చేసినాడు? రాష్ట్రం కోసం పోరాడినాం. ఎవరికి ఏం చేసినాడు? నట్టేట ముంచిందా. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు అంతా చెంచగాలేగా. ఉద్యమంలో తన్నీళ్ళు కొట్టిన వాళ్ళనే కదా పక్కన చేర్చుకుంది. ఓడు ఉద్యమకారు ఉన్నాడు అంత పక్కన. మాకంటే గోపీనాథ్ ఉండోడు, కానీ ఆయన ఏం చేసింది ఏం లేదు. జూబ్లీస్కి వచ్చింటి కిల్లి కొట్టు ఏమైనా ఓపెన్ అయితే రిబ్బన్ కట్ చేయడానికి వస్తాడు. ఆయన చేసింది ఏం అభివృద్ధి లేదు. నిరుపేదలకు ఏమన్నా పథకం అందిందా? డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఇచ్చిడా? ఇయ్యలే. ధనిక సామాజిక వర్గానికి భూములు ఉన్నాయా, వాళ్లకు వేసాడు రైతు బంధు. కేసీఆర్ అంటే ఇప్పుడు మనకే కూర్చొని మనకే తెచ్చి పెడుతున్నాను. ఇప్పుడు మాకు ఏదో ఒక రూపాయలు పింఛన్ ఇస్తున్నాం, మళ్ళీ ఏ రూపంలో మళ్ళీ వసూలు చేస్తున్నాం, మనకన్నా వసూలు చేస్తున్నాం. ఒకటి హరీష్ రావు కప్ప చెప్తే హరీష్ రావు ఇంకోను ఆయన పోయినట్టు ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే దాంట్లో కుంభకోణం చేశారు. చేసి ఈ కవిత ఒక దిక్కు, ఇప్పుడు కవిత వచ్చి ఏం మాట్లాడుతుంది, మా హరీష్ రావు అన్న చేశాడంతా, ఆయననే దోచుకున్నాడు, మొత్తం అంతా ఆయనే తప్పు, మా డాడీ తప్పు కాదు అంటుండు. నిజంగా మీ డాడీ తప్పు కాదు, చెప్పేది వినండి. మీరు తప్పు చేయవల్ల నువ్వేమో అది లిక్కర్ తీసేస్తుంది. లిక్కర్ తీసిన తర్వాత ఆయనకు బాగా వెయిట్ పడ్డది కేసీఆర్ పాపం. దాని విషయంలో కేసీఆర్ మొత్తము పాపం ఆయన పానానికి దగ్గర తీసుకొచ్చి పెట్టావు. నువ్వు పెట్టినాక ఇప్పుడు 4 అడుగులు వేస్తామంటే అతలా మళ్ళీ ఇది కాళేశ్వరం ఒకటి వచ్చింది. ఈ కాళేశ్వరం వచ్చిన తర్వాత పెద్ద ఆయనకి జరాడు. అందులో నుంచి నువ్వు పార్టీల నుంచి నేను ఎందుకు పంపించారు అంటే నువ్వు అన్ని ఇవే చేస్తున్నావు. ఈ కుటుంబంలో చిచ్చు పెట్టుకుంటూ వస్తున్నావు. కేసీఆర్ గారు ఆయన చెప్పిన మాటలు 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తున్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. అప్ టు డేట్ రేషన్ కార్డు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఆయన దళిత బంధు అని పెట్టిండు. ఎక్కడో చిన్న చిన్న గ్రామాలు విలేజ్లకు ఇస్తుండు, కానీ పెద్ద పెద్ద విలేజ్ మున్సిపాలిటీ కార్పొరేషన్లకు ఇవ్వడం లేదు. ఆయన కేసీఆర్ ద్వారా అంటే ప్రగతి బంధు కూడా ఎవరిని రానియాడు. ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఎవరైతే గిలాసాల మందు పోసడో జగదీశ్వర్ రావు గారు మందు పోసడో కనుక ఆ జగదీశ్వర్ రెడ్డిని ఒక్కరినే పిలిపించుకొని కేసీఆర్ పాము మందు ఆకున్నాడు. కాబట్టి ఇలా వాళ్ళ కుటుంబాలే ఉద్యోగాలండి, కేసీఆర్ కుటుంబాలే ఉద్యోగాలండి. బిడ్డకో ఉద్యోగం, అల్లునికో ఉద్యోగం, తండ్రికో ఉద్యోగం, టైంతో మనం కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకండి ఎంఎస్సీ అంత అవసరమా? ఒక 2 సంవత్సరాలు ఊకుంది, ఊకున్న రోజులు ఊకోవచ్చు కదా, వేరే వాళ్ళు ఉన్నారు కదా.